మన ఇంట్లో ఒక తప్పు జరిగింది, మన బిడ్డ ఒక తప్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తామా? ఒక తప్పు జరిగిన దాన్ని కాదు 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 ఇంకో 100 తప్పులు జరిగినాయి అని పబ్లిక్ డొమైన్లో పెడతామా? నేను ఆ రోజే చెప్పాను, సార్ మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి మీ కూటమికి పాపం తగలక మానదు, మీ కూటమి ప్రభుత్వం కనుమరుగైకపోక మానదు. ఇప్పుడు చూడండి, 8 మందో 10 మందో కూర్చున్నారు, ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్కి అర్థం కావటంలా, స్పష్టత లేదు. హీ లాస్ట్ హిస్ కాన్షియస్. అరే ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, లడ్డు మీద ఏం మాట్లాడుతున్నాము, మన ఇంతకుముందు స్టాండ్ ఏంటి, ఇప్పుడు స్టాండ్ ఏంటి, ప్రజలకు ఏం చెప్పాము, సిట్ రిపోర్ట్ ఏమొచ్చింది, సిబిఐ రిపోర్ట్ ఏమొచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అరే మనం ఏం ఎలిగేషన్ చేసామనేది పూర్తిగా సహనం కోల్పోయినారు.